ఆర్థిక స్వావలంబనకు ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేసిన కృషిని అభినందిస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం 33% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి తీర్మానం చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధికి చేయవలసిన అన్ని పనులు ఈ కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాటిని ఎక్కడా కూడా ఒక అడుగు కూడా ముందుకు పడకుండా మూలన పడేసినటువంటి సందర్భం. మరలా కూడా బీసీ భవన్లు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. బీసీ భవన్ల ఏర్పాటు వల్ల ఆ జిల్లాలో ఉన్నటువంటి బీసీలు ఒక వేదికగా చేసుకొని వారి యొక్క సమస్యల గురించి కానివ్వండి, బీసీలకి రాబోయేటటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి రావాలో, ఏ విధంగా మనం తెచ్చుకోవాలో ఆలోచన చేసి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి బీసీ భవన్లు ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ భవన్లో తక్కువ రుసుముతో పేద వర్గాల వారు పెళ్లి కార్యక్రమాలు చేసుకోవడానికి, శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మా యొక్క అభిప్రాయం. అందులో భాగంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బీసీ భవన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే బీసీ స్టడీ సర్కిల్స్లో ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో, బీసీ పేద విద్యార్థులు, వారికి చదువు కోసం 10 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయమని అధికారులు ఆదేశించడానికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే విదేశీ విద్య, గతంలో పేద వర్గాల వారు విదేశాల్లో చదువుకునేటందుకు ప్రభుత్వం సహాయం చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బుట్టదాఖలు చేసింది. మరలా దాన్ని పునరుద్ధరించారు. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఈ యొక్క రిజర్వేషన్ల అమలు కోసం, ఈ యొక్క ఏదైతే బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్టు వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లానే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీటింగ్లో గతంలో బీసీల కోసం చట్టం తీసుకొస్తామని చెప్పారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించి చెప్పారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పారు. బీసీల చట్టాన్ని సెపరేట్గా బీసీల యొక్క చట్టాన్ని తీసుకుంటామని చెప్పారు. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లానే ఏదైతే జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ నుంచి బీసీలకి 100 కోట్ల మేర రాయితీలు తీసుకొస్తామని చెప్పారు. దానికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే గురుకుల విద్యార్థుల్లో వైకాపా ప్రభుత్వం పెండింగ్లో పెట్టేటువంటి 110 కోట్లు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులు కానివ్వండి, విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలకు కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన బట్టలు కానివ్వండి, ఆ లోపల ఉన్నటువంటి టాయిలెట్స్ క్లీనింగ్ కానివ్వండి, వాటికి కూడా సుమారుగా 225 కోట్లు విడుదల చేయమని చెప్పి అధికారులు ఆదేశించడం, దానికి కూడా వారికి మేము ప్రత్యేకంగా బీసీలపై శ్రద్ధ కనబరిచినందుకు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ కూడా బీసీలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని బీసీలో ఉన్న అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని మేము సమైక్యపరిచి మరొక్కసారి ఈ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి బీసీలకి సంక్షేమ పథకాలు కానివ్వండి, రుణ రాయితీలు కానివ్వండి, ఏదైతే బీసీ భవనాలు కానివ్వండి, వాటి వల్ల వచ్చే లాభాలు, కలిగేటువంటి ప్రయోజనాలని వారందరికీ వివరించి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి స్వయంగా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేయడానికి ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.